హలో ప్రైస్ లార్డ్ అందరికీ వందనాలు. ఈ వీడియోలో మనం 35వ అధ్యాయంలో ఉన్న నిర్గమకాండం 35వ అధ్యాయంలో ఉన్న అంశాలు మనం చూద్దాం. పోయినసారి 34 అధ్యాయంలో ఉన్న అంశాలు చూసాం. సో ఇక్కడ దేవుడు సీనాయి కొండ మీద మోషేకు ఆజ్ఞాపించిన రీతిగానే మోషే కిందకొచ్చి ఆ ఆజ్ఞలను వివరించాడు. తద్వారా ఇంకా కొన్ని నియమాలను కొన్ని విషయాలను మోషే ఆ ప్రజల సమూహాలకి వివరించాడు. ఏంటిదంటే అందులో దేవుని యొక్క సన్నిధి ఎలా జరుగుతుంది, దేవుని సేవ కోసం ఎలాంటి పరికరాలు వస్తువులు కావాలి అనే అంశంపై మోషే తన ప్రజల సమూహంతో వివరించాడు. అప్పుడు ప్రజలందరూ కూడా ఈ వస్తువులు ఈ పరికరాలు మీ దగ్గర ఉంటాయి, మీరు దేవునికి సమర్పించాలి, దేవునికి కానుకలుగా సమర్పించాలని చెప్పారు. ఏంటి ఆ వస్తువులు అంటే బంగారం, వెండి, ఇత్తడి, తర్వాత ధూప వేసే సుగంధపు ద్రవ్యములు, తర్వాత తోళ్ళు, డాల్ఫిన్, సముద్రంలో డాల్ఫిన్ ఉంటుంది కదా దాని తోళ్ళు, ఎర్ర రంగు కలిగిన పొట్టేళ్ళు తోలు కావాలి, తర్వాత నీలం రంగు, ఊదా రంగు, ఎరుపు రంగు కలిగిన నూలు, తర్వాత సన్నని నార వంటి మేక వెంట్రుకలు ఇది కావాలి, తర్వాత మందిరం నిర్మాణం పైకప్పు, తర్వాత మందిరం నిర్మాణం యొక్క కుడి ఎడమ వైపు ఉన్న కప్పులు, దిమ్మలు, తర్వాత స్తంభాలు, నిలువు స్తంభాలు, అడ్డు స్తంభాలు, దిమ్మలు, ఇవన్నీ తుమ్మకర్ర కూడా కావాలి. ఎఫోదు వస్త్రము అంటే ఎఫోదు అంటే ఇక్కడ ఏంటంటే ప్రధాన యాజకుడు ధరించి ఒక రకమైన వస్త్రం, నడుముకి బిగించుకునే ఒక వస్త్రం లాంటిది, అది దానికి సంబంధించిన లేత పచ్చ రంగు కలిగిన రత్నములు, తర్వాత ఇంకా కొన్ని మందసము దానికి మోసే కర్రలు, బల్ల దాన్ని మోసే కర్రలు, తర్వాత సన్నిధపు రొట్టె. సో ఈ వస్త్రాలని ఈ పరికరాలన్నీ ఎవరి దగ్గర వస్తువులు ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి దేవునికి సమర్పించారు. అయితే దేవుడు ఇక్కడ ఇద్దరిని ఎన్నుకున్నాడు. ఆయన పేరు ఏంటంటే అసలేలు, అహోలియాబు, అసలేలు. ఇద్దరిని దేవుడు ప్రత్యేకంగా తెలివితేటలను జ్ఞానం ఇచ్చి రత్నములను వెండితో బంగారముతో వివిధ ఆకారాల వస్తువులను ఎలా తయారు చేయాలి, ఎలాంటి నిర్మాణం జరిగించాలనే క్రియేటివిటీ, ఆ నైపుణ్యాన్ని దేవుడు వీళ్ళందరికీ ఇచ్చినట్టుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకసారి మీరు చదివితే ఇంకా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విషయాలు మనం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని నిర్మాణం సేవ కోసం